దేవుని ఆరాధన చెయ్యి. నీకు రోగం ఉందా? దేవా నా రోగంను బట్టి నీకు స్తోత్రం అని చెప్పు. నీకు బాధ ఉందా? నా బాధను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా అని చెప్పు. నీకు ఏదైనా కష్టంలో చిక్కుకొని ఇక్కడికి వచ్చినావా? నా కష్టంలన్నిటిని బట్టి దేవా నీకు వందనాలు స్తోత్రాలు అని చెప్పు. యోబు అన్ని కోల్పోయినప్పటికీ కూడా దేవుని ఆరాధించడంలో ఆయన ఆగిపోలేదు. మన పరిస్థితులు ఏమైనా కూడా ఆయన నమ్మదగిన దేవుడు కనుక ఆయన మన వాటి నుంచి బయటకు తీసుకొస్తాడు అని ఒక విశ్వాసంతో దేవుని ఆరాధించడం ప్రారంభించు. నీ హృదయం తెరిచి దేవునికి ఆయన చేసిన వేళను తలపోసుకొని, నాన్న నువ్వు నాకున్నావు, నువ్వు నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా, నా కష్టాల్లో నన్ను విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభా, మమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టే దేవుడవు కాదయ్యా, మా శ్రమలు మమ్మల్ని ముంచి వేసేటట్టుగా చేయలేదు ప్రభా, మా కష్టాలు మమ్మల్ని తోసుకుపోయేటట్టుగా చేయలేదు ప్రభా, మా నిందలలో మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా రోగములలో మమ్మల్ని విడిచిపెట్టలేదు, మా శ్రమలలో మా చిక్కులలో ప్రభా మమ్మల్ని విడిచిపెట్టలేదు ప్రభా. తండ్రి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు తండ్రి. ఒక క్షణము మర్చిపోతే మా బ్రతుకులు ఏమైపోతాయో తండ్రి. కానీ ఒక క్షణము కూడా నీ కను దృష్టి మా మీద నుంచి పక్కకు జరపలేదు, పక్కకు మలించుకోలేదు. ఇగో తండ్రి ప్రతి క్షణము అయ్యా కనుపాప వలె మమ్మల్ని కాపాడుకుంటున్నావు. నీ కను దృష్టి మా మీద నిలుపుతున్నావు. ప్రతి క్షణం నీ కను దృష్టి మా మీద నుంచి తీసుకువేయలేదు. మీరు మమ్మల్ని ఎప్పుడు కూడా మా చేయి పట్టి మా చేయి విడవలేదు. మేము మమ్మల్ని మర్చిపోలేదు ప్రభా. నువ్వు మంచి దేవుడు అయ్యా. మా కష్టంలో నష్టంలో మమ్మల్ని విడిచిపెట్టకుండా మమ్మల్ని మాతో ఉన్నావు, మమ్మల్ని ఆదరించావు. ఎవరు లేని స్థితిగతుల్లో ఒంటరి సమయంలో నా మంచి స్నేహితుడిగా నువ్వు నన్ను ఆదరించావు. మమ్మల్ని అయ్యా ఎవరు లేని పరిస్థితులలో అయ్యా తండ్రి ప్రభా బంధుమిత్రుడిగా మమ్మల్ని ఓదార్చావు తండ్రి. ఈ ఒక తల్లిగా ఒక తండ్రిగా మమ్మల్ని హక్కున చేర్చుకొని నీ భుజముల మీద మమ్మల్ని మోసి ఇగో తండ్రి తల్లిదండ్రులకి మిక్కిలిగా మమ్మల్ని ఆదరించి కాపాడుతున్నావు ప్రభా. ఆ దేవాతి దేవునికి ప్రేమను తలపోసుకొని దేవుని ఆరాధన చేద్దాం, ఆయన స్తుతిద్దాం. నీకు వందనాలయ్యా దేవా, నీకు స్తోత్రాలు ప్రభా, నీకు కృతజ్ఞతలు డాడీ. అయ్యా నువ్వు నా జీవితంలో చేసిన మేళ్లకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభా. నేను మౌనంగా ఉన్నాను ప్రభా, ఎందుకంటే నువ్వు నా అంగలాపు నాట్యంగా మార్చావు. నా కన్నీళ్లను ఆనంద తైలముతో నన్ను అభిషేకించావు. నా కన్నీళ్లను తుడిచావు, నా ప్రతికూల పరిస్థితులను తొలగించావు. నా ఒంటరి స్థితిగతులలో నాతో జంటగా నీవు ఉన్నావు. నా నాదుగా నన్ను విడిచిపెట్టలేదు, నన్ను మర్చిపోలేదు ప్రభా. చెప్పండి నోరు తెరవాల, నోరు తెరిచి దేవునికి స్తుతులు చెల్లించండి. మౌనంగా ఉండదు, మౌనంగా ఉండదు. దేవుని కనపరుద్దాం, దేవునికి స్తుతి చెల్లిద్దాం. థ్యాంక్ యూ ఫాదర్, నీకు వందనాలు. థ్యాంక్ యూ ఫాదర్, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫాదర్, నీకు స్తోత్రములు తెలియజేస్తున్నాను రాజా. థ్యాంక్ యూ ఫాదర్, నీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. లార్డ్ వి వర్షిప్. అందరూ పడదామా? నువ్వు నాతో ఉన్నావయ్యా, నేను భయమేలా నా యేసయ్యా. నువ్వు నాతో ఉన్నావు తండ్రి, నేను దిగులు పడను. ఎందుకంటే నా చింతను నువ్వు మోయగల దేవుడవని, మా బాధలన్నింటినీ నీ పైన వేసుకున్న దేవుడు అని. ఈ దినమున నాకు సంతోషం ఇచ్చి మా నోటి నిండా నవ్వులు కలిగజేసి నా తండ్రి అబ్బా దేవుడవని నేను ఆరాధించి కృపణించవని అందరం పాడదాం. అందరం కూడా సంతోషంగా ఎవరు మౌనం ఉండకుండా నాతో కలిసి మీరు పాడండి. ఎంతగా ఆరాధించగలుగుతారు? మీ కరములు ఎత్తి మీ కంఠధ్వని ఎత్తి దేవుని ఆరాధన చేద్దాం. ఆ దేవత దేవుని కనపరుద్దాం. నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతి. ఎందుకంటే నువ్వు ఉన్నావు,
అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడము, అడిగిన వారికి ఇచ్చేవాడము, వెతికిన వారికి దొరికేవాడు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తట్టిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం, దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు దిగులేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, కష్టాలలో సంరక్షకుడై ధైర్యమిచ్చావు, వ్యాధులలో బాధలలో ఊరటనిచ్చావు, కష్టాలలో సంరక్షకుడై ధైర్యమిచ్చావు, నేనే సత్యం అన్నదేవా, నేనే మార్గం అన్నదేవా, నేనే సత్యం అన్నదేవా, నేనే మార్గం అన్నదేవా, నేనే జీవము అది పలికిన దేవా, నేనే జీవము యేసయ్యా, అది పలికిన దేవా, దేవా దేవా నీకే స్తోత్రం, 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 దేవా దేవా నీకే స్తోత్రం. నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా చేతులు పైకి చాపి మన ధైర్యమైన దేవాతి దేవుడు, మనకు దిగులుని కొట్టేసే దేవాతి దేవుడు, ఇవ నీకు నాకు కలవరాలను తగ్గించి కన్నీళ్లను తుడిచి నీ కన్నిటి నా కన్నిటి నాట్యంగా మార్చగల మా శక్తిమంతుడైన దేవుడు, ఇవ నీకు నాకు తోడుగా ఉండేగా. ఒక్క మాట చెప్పగలుగుతావా? ఈ సమయంలో బిగ్గరగా ఆయన కంఠధ్వని మన కంఠదైన పరమ వినబడినట్లుగా, నాకు భయం లేదుగా, నాకు దిగులు లేదయ్యా, నాకు చింత లేదయ్యా, నా పరిస్థితులను బట్టి నాకు బాధ లేదు ప్రభా, నువ్వు నాకున్నావు, నువ్వు నాతోనే ఉన్నావు, నాలో ఉన్నావు, నన్ను విడిచిపెట్టలేదు, మమ్మల్ని మర్చిపోలేదు నువ్వని, మమ్మల్ని నువ్వు ఒంటరిగా అనాథలుగా విడిచిపెట్టాలని వాగ్దానం చేశావు కనుక నేను భయపడను ప్రభా. నా పరిస్థితులు ఏవైనా
అయినా ప్రభా నువ్వు నన్ను ఒంటరిగా విడిచిపెట్టమని నేను నమ్ముతున్నానని చెప్పు. నా కష్టాలలో నన్ను విడిచిపెట్టమని నమ్ముతున్నానని నాకు తెలుసు. మా బాధలు ఈ దినంలో తాత్కాలికమని నమ్ముతున్నాను ప్రభా. ఎందుకంటే నువ్వు పరిస్థితులను మార్చుట్లో ఇలాంటి వారి లోకంలో ఎవరున్నారు తండ్రి? చెప్పగలుగుతావా? రెండు చేతులు పైకి చెప్పి నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా, నాకు భయమేలా, నాకు దిగులేలా, నాకు చింతేలా, నాకు భీతిలేలా, నీవు నా తోడు ఉన్నావయ్యా, నాకు భయమేలా నా యేసయ్యా, నీవు నాలోనే ఉన్నావయ్యా, నాకు దిగులేలా నా యేసయ్యా. తండ్రి, నీ సన్నిధిలో ఇస్తామేమో నేను ఉన్న పాటున ఉన్నాను ప్రభా. ఇవ్వ తండ్రి, నువ్వు మహోన్నతుడవి, నువ్వు తేజమయుడవి, నువ్వు ధవళవర్ణుడవి, రత్నవర్ణుడవి, 10,000 అతి శ్రేష్ఠుడవి, అతి కాంక్షణీయుడవి. ఈ సమయం నీ రూపంలో నేను మార్చబడినట్లుగా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో ప్రభా. ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా. పనికిరాని పాత్రను నేను చెదిరిపోయి ఉన్నాను తండ్రి. మన పరిస్థితులు ఏవైనా ఒక్కసారి ఎదుట నేను నన్ను ఒక గుమ్మరి ఎదుట కాకుండా ఇగో పగిలినకుండా ఆయన చేతికిచ్చినట్టుగా మన జీవితాలను ఇచ్చేద్దాం. ఆయన నిన్ను నన్ను బాగు చేసి ఇగో ఆయనను నిన్ను నన్ను ఒక్కసారిగా ఒక విలువైన పాత్రగా మార్చడానికి మన మధ్యలైన సింహాసనాశ్రుడిగా నిన్ను నన్ను ఇక పట్టుకోవాలని ఆశపడుతుండగా తండ్రి నన్ను ఒక్కసారి నీ ఆత్మతో నింపి నీ మనసు నీ యొక్క రూపంలో నన్ను మార్చిందని అడుగుదామా? నాతో కలిసి అందరూ పడదాం, చెప్తున్నామా? చేతిలోకి తీసుకో ప్రభా అని అడుగుతాము. పాత్రను
సన్నిధిని నిన్ను విడిచిపెట్టి నాకు ఇష్టమైన త్రోవను నేను ఎంచుకొని నా ఆశల వెంబడి నేను పరిగెత్తుకుంటూ పోయా. ఇదిగో తండ్రి, మార్గమును విడిచి మలినముతో నిండుకొని తప్పిపోయిన కుమారుని వలె ఇదిగో నా తండ్రి యొద్దకు నేను తిరిగి వస్తూ ఉండగా తండ్రి మురికితో ఇదిగో మాంసముతో దౌర్జన్యముతో నీ సన్నిధిలో నిలుచుంటే వాక్యము నాకు అర్హత లేదు, కానీ నీ సన్నిధికి నేను రావాలని ఆశపడుతున్నాను ప్రభా. తండ్రి, ఒక్కసారి నన్ను నీ చేతిలోకి తీసుకున్నాను ప్రభా. దోష
అయ్యా నిన్ను అయ్యా ప్రేమించని అయ్యా తండ్రి ప్రభు దౌర్భాగ్యపు జీవితము కలిగిన మేము మనం ఏ మంచి లేని అపవిత్రులమైన ఇగో తండ్రి ప్రభు మోసగాళ్ళము మేము ఏ మంచితనము లేక నీ ఎదుట నమ్మకంగా ఉండలేక నీ ఎదుట యోగ్యమైన రీతిగా ఉండలేక ఎన్నడూ నీ మాటకు లొంగని వారముగా అయ్యా తండ్రి ప్రభు నీకు నీ ఎదుట అయ్యా తండ్రి ప్రభు తిరుగుబాటు చేసిన జీవితములుగా ఉన్న మా బ్రతుకులను ఆయన మమ్మల్ని విడిచిపెట్టలేదు, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు, ఆయన మమ్మల్ని దూరం చేయలేదు, మమ్మల్ని తోసివేయలేదు. ఇది ఏమైనా మమ్మల్ని ఇంకా తిరిగి మా బ్రతుకులు మా జీవితాన్ని పొడిగించు. మమ్మల్ని అడిగితే ఇగో మమ్మల్ని ప్రేమించు, మాకు దూరంగా ఉండలేదు, ఆయన మమ్మల్ని చేర్చుకున్నావు, ఓదార్చు. మంచి లేని పాపినిమైన మమ్మల్ని తిరిగి నేర్పులు చేర్చుకుని మమ్మల్ని ప్రేమించింది. తండ్రి తెలియజేస్తున్నాం. తండ్రి అనాథలుగా విడువల ఒంటరిగా మమ్మల్ని మర్చిపోలేదు. తండ్రి నువ్వు మాతో ఉన్నావు, మమ్మల్ని మర్చిపోనని వాగ్దానం చేశావు. మాతో ఉండి మమ్మల్ని నడిపిస్తామని అంతవరకు మా చేయి విడువమని మా జీవితాన్ని చిత్రకు చెప్తూ అప్పచెప్పుకుంటాం. ఒక మాట ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మన కుడి చేతి అయిన వైపు చాపి తండ్రి నన్ను పట్టుకో, నా జీవితాన్ని చెల్లగిస్తున్నాను. ఇదే రీతిగా నా జీవితాంతం నేను ఆరాధించగా నన్ను బయటికి తీసుకురండి. ఇదే విధిగా నీ కొరకు నేను సాక్షిగా బ్రతుకున్నట్టుగా నా వ్యసనంలో నన్ను బయటికి తీసుకురండి. ఇగో తండ్రి నీతో కలిసి నేను సదాకాలం ఉండినట్లుగా నన్ను రక్షణలోకి నన్ను నడిపించింది. జీవితాంతము నీ కొరకు నేను పాడి నీ సన్నిధిలో ఉత్సాహం చేస్తూ నా నోరు నీ నామమును పలుకున్నట్లుగా జీవితాంతం నీ సన్నిధిలో నిలిచిన భాగ్యంలో మాకు అనుగ్రహించమని. ఇంతవరకు మాకు ఇచ్చిన ఆయుష్కై, ఆరోగ్యముకై, బలముకై, శక్తికై, మా కుటుంబాలకై మాకిచ్చిన ఆరోగ్యముకై, మమ్మల్ని దీవించిన దీవెనలను బట్టి, మాకిచ్చిన ఈ ఆరోగ్యమును బట్టి, మమ్మల్ని సజీలకులో నిలిపినందుకు, మాకిచ్చిన ప్రతి ఆశీర్వాదాలను బట్టి దేవా నీకు స్తోత్రము, 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 స్తోత్రము. మహిమ మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తున్న చిరుడు యేసయ్య నామములో స్తుతి ఆరాధన ప్రార్థన వేడుకను సమర్పిస్తున్నాము మా ప్రియ పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. ముందు కూర్చోమా.